చూస్తాం. కానీ మూవీస్లోకి వస్తే అలాంటి వాళ్ళు ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎంజాయ్మెంట్ కింద ఉంటుంది. సాంగ్స్ కూడా అంటే ముందుగా మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఆ సాంగ్స్ వచ్చే విధానం కూడా చాలా బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే శ్రీలీల ఫస్ట్ పుష్ప 1లో ఉన్న సమంత చేసినంత లేదు. అంటే ఆ సాంగ్ బాగుంది. ఆ సాంగ్ చాలా వరకు అయిపోయింది. కానీ ఇందులో శ్రీలీల కానీ అంటే నా ఒపీనియన్ అంతే తప్పించి జనాలు అందరికి ఏంటంటే ప్రజెంట్ ఏది ట్రెండ్ ఉందో అదే బాగుంది అంటారు. నాకైతే మాత్రం సమంత అదే బాగుంది ఫస్ట్ సాంగ్ అందులో పుష్ప 1లో. సీన్ అంటే ఒకటని చెప్పలేం కదా, మొత్తం సినిమా మొత్తం లాస్ట్ వరకు కూడా ఇంకా అక్కడ నువ్వు కుర్చీలోంచి బయటకు వెళ్ళాం. ఇంకా అక్కడ 3 గంటల 20 నిమిషాలు కూడా ఇంకా ఇంకో అరగంట ఉంటే బాగుండేమో ఆ ఫైట్స్కి, ఆ సినిమాకి. ఇంకో అరగంట అయినా పర్లేదు. 4 hours అంటే పుష్ప 3 లాస్ట్ లేదంటే పుష్ప 3 కూడా వస్తుందని చూపించారు. మరి పుష్ప 3 దీనికి మించి ఉండాలి తప్పించి దీనికి తగ్గైతే ఉన్నప్పుడు పుష్ప 1 చూసాం చాలా బాగుంది. ఇది దానికి మించి ఉంది. మరి పుష్ప 3 అనేది మరి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందని చూడాలి. ఏం చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ అప్డేట్ అవుతున్న కొద్ది మూవీస్ కూడా అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే హీరోయిజం ఇంతకుముందు ఏంటంటే దొంగోడు ఉండేవాడు, ఒక హీరో ఉండేవాడు. దొంగోడు దొంగ పని చేస్తే హీరోయిన్లు పట్టుకుండేవాడు. ఇప్పుడు ఏంటంటే హీరో కూడా దొంగతనం చేసినా కూడా అందులో రియాలిటీ ఉంటున్నట్టు. ఇప్పుడు పట్టుకోవడానికి ఒక దొంగోడు వెళ్తున్నాడు హీరోని, కానీ అక్కడ ఏంటంటే వీళ్ళని దొంగోడు కూడా విలన్ అవుతాడు. హీరోయిజం అంతే. ఇంకా పుష్ప అంటే ఇంకా వరల్డ్ ఫైర్. ఓకే.